హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కా తెలుగు వ్లాగ్స్. ఈ ప్లేస్‌ని మీరు గుర్తుపట్టే ఉంటారు. మేము యాదగిరి గుట్టకొచ్చాం. మనిషికి ఎన్నో టెన్షన్స్ ఉంటాయి. రోజు ఏదో ఒక సమస్యతో మనం పోరాడుతూనే ఉంటాం. ఇవన్నీ పక్కకు పెట్టి ఒక్కసారి ఇలాంటి ప్లేస్‌కి వచ్చినప్పుడు మనసుకి ఎంతో హాయిగా ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. మేముండే ప్లేస్ నుండి యాదగిరిగుట్ట ఆల్మోస్ట్ ఒక 70 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. మేమైతే టూ వీలర్ మీద వెళ్ళాము. మాకొక నియర్లీ 2 అవర్స్ టైం పట్టింది. ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం వల్ల 2 అవర్స్ అయింది. లేదంటే మీరు 1½ అవర్‌లో వెళ్ళొచ్చు. బస్సులో వెళ్ళాలనుకునే వాళ్ళకి జేబీఎస్ నుండి బస్సులు అవైలబుల్‌గా ఉంటాయి. ఇంకా ఉప్పల్ నుంచి నెంబర్ ఆఫ్ బసెస్ ఉంటాయి. ఈ దేవాలయాన్ని పరిసరాలను తెలంగాణ ప్రభుత్వం చాలా బాగా డెవలప్ చేసింది. ఎందుకంటే నేను 10 ఇయర్స్ తర్వాత ఇప్పుడే చూస్తున్నా. చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. వెళ్ళే దారిలో మనకు లెఫ్ట్ సైడ్ ఒక చెరువు కనిపిస్తుంది. దీన్ని మినీ ట్యాంక్ బండ్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ కూర్చోడానికి బెంచెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ హ్యాపీగా కూర్చొని లేక్ వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. లేక్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లో శిల్పారామం కూడా ఉందండోయ్. మీరు హైదరాబాద్ నుండి వస్తే దారిలో స్వర్ణగిరి టెంపుల్ ఉంటుంది అండ్ భువనగిరి కోట కూడా ఉంటుంది. ఇవి రెండు వచ్చే దారిలో మీరు కవర్ చేయొచ్చు. లేదంటే మీరు డైరెక్ట్గా యాదగిరి గుట్టకే వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత రిటర్న్లో కూడా కవర్ చేయొచ్చు. యాదగిరి గుట్ట నుండి భువనగిరి ఒక 13 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడి నుండి 7 కిలోమీటర్స్ స్వర్ణగిరి ఉంటుంది. యాదగిరిగుట్ట టౌన్లోకి అయితే వచ్చేసాం. ఎదురుగా అక్కడ దూరంగా కనిపించేదే టెంపుల్. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మెట్ల మార్గానికి ప్రధాన ద్వారం. కొండపైన బైక్ పార్కింగ్ లేనందువల్ల ఇక్కడే మన మెయిన్ ఎంట్రన్స్ పక్కన బైక్ పార్కింగ్ ఉంది. అక్కడే మా బైక్ పార్క్ చేసి మెయిన్ ఎంట్రన్స్ నుండి మెట్ల మార్గం ద్వారా మేము పైకి వెళ్ళాం. అసలే ఎండాకాలం కదా, పైనేమో ఎండ మండిపోతుంది, కిందనేమో ఈ మెట్లు చాలా కాలుతున్నాయి. ఎండాకాలం అయితే కొంచెం ఎర్లీగా దర్శనం చేసుకోవడానికి ట్రై చేయాలి, లేదంటే ఇలాంటి తిప్పలు తప్పవు. ఫైనల్లీ పైకైతే వచ్చేసాం. ఇక్కడ బస్సులు కనిపిస్తున్నాయి కదా, ఇవే కొండపైకి వచ్చే బస్సులు. దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ కిందికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ సెల్ ఫోన్స్ లోపలికి అలో చేయట్లేదు. ఇక్కడే లాక్ రూమ్స్ ఉంటాయి. ఆ లాక్ రూమ్లో ఫోన్ పెట్టేసి దర్శనానికి వెళ్ళొచ్చు. ఇదే ధర్మ దర్శనానికి దారి. మేము ఇక్కడి నుండే దర్శనానికి వెళ్ళాం. ఎంట్రన్స్ నుండి లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, గోల్డెన్ కలర్లో ఒక మండపం. ఈ మండపం నుండే క్యూ లైన్స్ ఉంటాయి మనకి. ఈ క్యూ లైన్స్ నుండి అలా అలా నడుచుకుంటూ వచ్చి ప్రధాన ద్వారం దగ్గరికి చేరుకుంటాం. ఈ ప్రధాన ద్వారం నుంచి మెయిన్ టెంపుల్ లోపలికి వెళ్తాం. మేము వెళ్ళిన రోజు చాలామంది భక్తులతో టెంపుల్ కిటకిటలాడింది. బయట ఎంత ఎండగా ఉందో లోపల అంత చల్లగా ఉంది.
యాదగిరిగుట్టను తెలంగాణ తిరుమలగా ఎందుకంటారో ఇక్కడికి రాగానే అర్థమవుతుంది. సేమ్ తిరుమలలో లాగా విశాలమైన మాడవీధులు, అద్భుతమైన శిల్పకళతో చాలా బాగా పునర్నిర్మించారు. గర్భగుడి లోపల వీడియో తీయలేం కానీ లోపల చాలా అద్భుతంగా ఉంటుంది. గర్భగుడి చుట్టూ కనిపించే శిల్పాలు అత్యంత సూక్ష్మంగా చెక్కబడ్డాయి. అక్కడ మనం చూసినట్టయితే నరసింహస్వామి వివిధ రూపాలు, దశావతారాలు, చాలా మంచి శిల్పకళ మనకి దర్శనమిస్తుంది. ఆ గర్భగుడి గోపురం చూడండి, బంగారు వర్ణంతో దగదగా మెరిసిపోతుంది. సాక్షాత్ ఆ నరసింహన్ తేజస్సుతో ప్రకాశిస్తున్నట్టు అనిపిస్తుంది. దర్శనం అయిపోయి బయటకు వచ్చి కొంచెం ముందుకు వస్తే రైట్ సైడ్లో మీకు ఒక గుడి కనిపిస్తుంది కదా, అది శివాలయం. శివాలయం చాలా బాగుంటుంది. లోపల నంది అయితే ఇంకా బాగుంటుంది. శివాలయానికి ఆపోజిట్లోనే మనకు ప్రసాదం కౌంటర్ ఉంటుంది. అక్కడ మనం ప్రసాదం కొనుక్కోవచ్చు. ఇవండి మా యాదగిరిగుట్ట జర్నీ విశేషాలు. మీరు కూడా మీకు వీలైనప్పుడు ఒకసారి వచ్చి దర్శనం చేసుకోండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.